మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుంటు సంబంధులారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యమునకు నిత్య వారసులుగా అవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవతి దేవుడు మిమ్మల్ని నిత్య రాజ్యములకు వారసులుగా చేయునుగాక. ఆమెన్. మీలో అనేక మంది లైక్ చేస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు రక్షణ సువార్తను అందించే బాధ్యత దేవుడు మీ మీద కూడా పెట్టాడు. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో మీరు కూడా ఆకాశం అందరి జ్యోతుల వలె మీరు ప్రకాశించడానికి అవకాశం ఉంది. అట్టి కృప ఆత్మదేవుడు మీకు దయచేయను గాక. ఆమెన్. క్రిస్తము తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ దేవుని లేఖన భాగములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మొదలుకొని 23వ వచనము వరకు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడినది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైనటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసన్నిధికి వచ్చి ఉన్నాం. దేవ, కొద్ది నిమిషములు ఈ వాక్యమును ధ్యానపరయంటుండగా నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రితం తరువాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పత్రిక లేఖనములు లేక పాఠ్యభాగంలో మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవతి దేవుడు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే, మరి ముఖ్యముగా ఈ పత్రిక పాఠ్యభాగము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు ఒక విషయము సూటిగా మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది కావాలి? నిత్య జీవమా, నిత్య నరకమా? ఏం చేస్తే ఏమొస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దానికి ముందుగా గత వారంలో జరిగినటువంటి ఈ ప్రపంచంలో జరిగినటువంటి భూకంపము లేక సునామీ, ఈ రెండు కూడా జరిగినప్పుడు దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జపాన్లోను, రష్యాలోను ఈ భూకంపము, సునామీ ఉద్రిక్తతల వల్ల అనేక దేశాలు ఇప్పటికింకా భయంతోనే గడుపుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క రెండవ రాకడకు ఇవన్నీ సూచనలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సునామీతో ఈ ప్రపంచము అంతము కాదు, కానీ ఈ ప్రపంచము మరి అగ్నితో ఆహుతి కావలసి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, నోవాహు కాలంలోనే దేవత దేవుడు జలప్రళయము ద్వారా ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు ఇక ఎంత మాత్రం కూడా నీటితో నాశనం చేయాలని చెప్పాడు, కానీ ప్రపంచాన్ని నాశనం చేయాలని ఎక్కడ చెప్పలేదు. నీటితో నేను నాశనం చేయనని చెప్పాడు. దానికి సాదృశ్యముగా లేక దానికి గుర్తుగా మరి 7 రంగులైనటువంటి ఆ యొక్క దాన్ని మన వాడుక భాషలో ఇంద్రధనస్సు అంటాం, కానీ ఇంద్రధనస్సు అనే పేరే మనం పెట్టకూడదు. రెయిన్బో, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవతి దేవుడు మనం అనేక సందర్భాల్లో జ్ఞానం చేస్తూ ఉంటూ ఉన్నాం. నీతిమంతుల కొరకు పరలోక రాజ్యం ఉన్నది,
భక్తిహీనుల కొరకు నరకము ఉన్నదనే విషయాన్ని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలు నరకము ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది అని మనము కొంచెం లోతుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుండి లేక పరలోకము నుండి త్రోసివేయబడినటువంటి ఆ దేవదూతల కొరకు నరకం ఏర్పాటు చేయబడింది. అయితే సామెతల గ్రంథంలో ఉంటుంది, భక్తిహీనుల కొరకు నరకం సిద్ధముగా ఉన్నది. అయితే దేవతి దేవుడు యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు కదా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందాలి అని యేసుక్రీస్తును ఈ లోక రక్షకునిగా మన కొరకు పంపించినట్లుగా మనకు తెలుసు. అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఉండాలి, పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఆయన బిడ్డలుగా యుగయుగములు ఆయన సన్నిధానంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే దేవుడు తన యొక్క రాకడను పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ దొంగ వస్తే మనం ఏ టైంలో వస్తాడో ఆ టైం తెలుసుకుని మనం మెలకువగా ఉంటాం. కానీ ఏ టైంలో వస్తాడో దొంగ తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా అలర్ట్గా ఉండాలి. అంటే రక్షణ వస్త్రమును ధరించుకొని, నీతి వస్త్రమును ధరించుకొని ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయనను సేవించేవారుగా ఉంటే చాలు, పరలోక రాజ్యంలో మన ప్రవేశం సంపూర్ణముగా కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఈ పత్రికా పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో ఆ పత్రికా పాఠ్యభాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఒకే విషయాన్ని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. ఏమంటుండ్రు? పాపం వలన వచ్చే జీతము మరణము, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని మాట్లాడుతూ, అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపావరము నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు. అయితే ఇది ఎలా సాధ్యము అని ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనకు అన్నిటికీ కూడా మార్గాలను చూపుతూ ఉంది. మరణము ఏ రీతిగా మానవులు సంభవిస్తూ ఉంది, మరణించిన వారు ఎక్కడికి వెళుతూ ఉంటారు, నరకానికి ఎవరు వెళుతూ ఉంటారు, లేక పరలోక రాజ్యములకు ఎవరు వెళుతూ ఉంటారు, ఏ రీతిగా మనము దాన్ని సంప్రాప్తము చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గొప్ప థియాలజియన్, మనందరికీ తెలిసిందే. గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని అంతా కూడా వడపోసిన వాడే గొప్ప విద్యావేత్తగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది శిష్యుల పరిచర్య ఒకటైతే అపోస్తలుడైన పౌలు పరిచర్య ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తగిన సమయమందు తన పరిచర్య కొరకు తన భక్తులను ఆయనే చూస్ చేసుకుంటూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కోవలో భాగంగా ఆయన పనిలోనికి జత పనివానిగా మనము కూడా వాడబడాలి అనేది మన యొక్క ఉద్దేశమై ఉండాలి, ఆ కోరిక అయి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పరిచర్య దేవుని స్వార్థ పరిచర్య. దేవదూతలకు లేని పరిచర్య. దేవాతి దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని తన రాజ్య మహిమకు ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు, పిలుచుకుంటూ ఉన్నాడు. ఆ కోవలో భాగంగానే తన సువార్త పరిచర్యను ఈ భూమి దిగంత నివాసుల వరకు ప్రకటించడానికి నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. విద్య లేని పామరులను మనం ఆలోచన చేసాం కదా. కొరింథీ మొదటి పత్రికలో ఈ లోకములో జ్ఞానవంతులను, ధనవంతులను సిగ్గుపరిచే విధముగా ఎన్నిక లేని వారిని దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో గంభీరమైనవి. ఆయన ఏదైనా చేయగల దేవాతి దేవుడు. ఏ శరీరం ఆయన ఎదుట అతిశయపడకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే. దేవుని మనకి మహిమ కలుగును గాక.
ఈ పరలోక రాజ్యము సంపాదించుకోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలి. గత వారము మనము ఆలోచన చేస్తాం, ధ్యానము చేస్తాం. యేసు రక్తము మనలను నీతిమంతులుగా చేస్తూ ఉంది. యేసు రక్తము మనలను పాపము నుండి పవిత్రపరిచి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా మనల్ని చేసేది యేసు రక్తము. యేసు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసేది, ఇక ఏదీ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసాం. అబ్రహాము వారసులే దేవుని యొక్క బిడ్డలని, దేవుని యొక్క కుమారులుగా ఉంటారని. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా నీతిమంతులు అనేటువంటి మాటను మనము ధ్యానం చేస్తాం. ఆకావులు అనే భాగంగా పాపము వలన వచ్చు జీతము మరణము, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా కృపావరము వస్తుంది, అది నిత్య జీవము. నిత్య జీవం పొందాలంటే యేసయ్యను మనము అంగీకరించాలి. ఏ శరీరయు కూడా మరి అతిశయింపకుండానట్లు దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి తన విశేషమైనటువంటి కనికరమును బట్టి కృప చొప్పున ఇంకా అంటాడు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారానే మనము నిత్యత్వములోనికి మనం వెళ్ళగలము. ఎలాట? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, తిరిగి జన్మించిన అనుభవము ద్వారా, క్రీస్తుతో సహవాసము కలిగినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు నిత్య రాజ్యంలోనికి మనం వెళుతూ ఉంటాం అనేటువంటి మాట. తిరిగి మళ్ళా రామపత్రికలో ఆ 10వ అధ్యాయానికి మనం వస్తూ ఉంటూ ఉన్నాం. అంటే బాప్తిస్మము, ఇట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ టు బికమ్ ఏ క్రైస్టియన్ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. పునర్జన్మ సంబంధమైన స్నానము దేనికి గుర్తు అంటే మారు మనసుకు గుర్తు, రక్షణకు గుర్తు, దేవుని యొక్క కుమారునిగా నీవు ఉండడానికి ఏదో ఒక గుర్తుగా పరిగణించబడుతూ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగము అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పత్రికలన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం సరిచేస్తూ ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ కొండ మీద ప్రసంగము విస్తారమైనది, ఎంతో గొప్పది. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఈ 2 రకాల ద్వారాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. విశాల ద్వారము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో? నిత్య నరకములకు తీసుకెళ్తూ ఉంది. ఇరుకు ద్వారము మరి దేవుని యొక్క రాజ్యమునకు నిన్ను తీసుకుని వెళుతూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, దానిని కనుగొని వారు కొందరే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మరి ఒక్కసారి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణము నుంచి తప్పించబడాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపాసింహాసనం వద్దకు నీవు వచ్చినప్పుడు దేవాతి దేవుడు నీ పాపములన్నీ కూడా తొలగించి, కడిగివేసి, శుద్ధి చేసి దేవుని రాజ్యమునకు వారసులుగా చేస్తూ ఉంటాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటూ ఉంటాడు, ఒకప్పుడు మీరు దేవునికి దాసులుగా లేకుండా పాపమునకు దాసులై ఉండిపోయారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అప్పుడు మీరు పాపం చేసినప్పుడు మీ శరీర అవయములన్నీ కూడా అనీతికి మీరు అప్పగించేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా మీ శరీర అవయములను నీతికి దాసులుగా లేక దేవునికి దాసులుగా సమర్పించుకోనండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఒకప్పుడు మీరు పాపం చేశారు కదా, ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మీరు రక్షింపబడ్డారు. మీరు చేసినటువంటి ఆ పాప స్థితిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు సిగ్గు కలుగుతుంది కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిజమే కదా. ఒకప్పుడు మన స్థితి ఏమిటి, ఒకప్పుడు మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా లేనప్పుడు మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఇంకా ముందుగా దేవుడిని తెలుసుకుని ఉంటే బాగుండు కదా కదా ఇంకా ముందే ఒక 5-6 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల ముందే దేవుడిని కలిగి ఉంటే ఇంకా దేవుని కొరకు మనం పనిచేసేవారు కదా.
దేవుని యొక్క సువార్త పనిలో పాలుభాగస్తులు ఉందము కదా, దేవునికి దాసులుగా ఉందము కదా అని మనం ఆలోచన చేస్తూ వాటి గురించి సిగ్గుపడుతూ ఉన్నాము కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ పౌలు అంటూ ఉంటాడు. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయం మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు 20వ వచనంలో, మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. దేవునితో సహవాసము కలిగి ఉండటమే మనకు గొప్ప భాగ్యము, దాని అంతము నిత్య జీవము. మనం ఫలించేవారుగా ఉంటాము, నిత్యత్వంలో ఉండడానికి అవకాశం ఉంది దేవునితో పాటు. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము. దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేస్తూ ఉంటాం, పాపం నుంచి మనం ఎలా బయటపడుతూ ఉంటాము అంటే, బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన చేయటం ద్వారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును పఠించడం ద్వారా, మూడవదిగా దేవుని బిడ్డలతో సహవాసము చేయటం ద్వారా. నీవు సత్యవాక్యమును ఎక్కడైతే ప్రకటిస్తూ ఉన్నారో ఆ సంఘానికి నీవు వెళ్ళాలి. ఏవో జోకులు నవ్వులు ముసలమ ముచ్చట్లు చెప్పుతున్నటువంటి సంఘాలకు కాకుండా, క్రీస్తు వాక్యము, రక్షణ సువార్త వాక్యము ఎక్కడైతే చెప్పబడుతూ ఉందో ఆ సంఘాలకు నీవు వెళ్ళాలి. అక్కడ ఉంటూ ఉన్నప్పుడు నీవు మరింత షైన్ అవుతూ ఉంటావు, ఆత్మచేత నింపబడుతూ ఉంటావు, పరిశుద్ధుడిగా జీవించడానికి అవకాశం ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఇందుకోసమే కదా మీరు పిలువబడ్డారు. పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపుకు తగినట్టు మీరు జీవించాలి. ఆ విషయాన్ని మాట్లాడుతూ ఎలా ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. వీ మస్ట్ ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ మస్ట్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. వాక్యము చేత మనం నింపబడుతూ ఉండాలి. అదే సమయంలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు నింపబడేవాడిగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలోనికి మనం ఒక్కసారి వెళుతూ ఉన్నప్పుడు, ఈ రోమపత్రిక 8వ అధ్యాయము చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోమపత్రిక అంటేనే చాలా ప్రాముఖ్యమైనది. ఈ 8వ అధ్యాయము చాలా చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ అంటూ ఉంటాడు కదా, ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా విషయాలను జ్ఞాపకం చేస్తూ అంటూ ఉంటాడు. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, పాపము శరీరానుసారమైనటువంటి మనస్సునకు దారితీస్తూ ఉంది. పాపపు ఆలోచన శరీరానుసారమైనటువంటి ఆ ఆలోచనలో మనం పాపము చేసే అవకాశం ఉంది. కాబట్టి అనేమంటున్నాడంటే, శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీస్తూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. ఎలా? మనమంటే వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, ప్రార్థన ద్వారా మనము ఈ మూడింటిని మనము కలిగి ఉన్నప్పుడు పాపములో పడిపోవడానికి ఉండే అవకాశం లేదు. ఎప్పుడైతే వీటికి దూరంగా ఉంటూ ఉన్నావో నీవు పాపములోనికి జారిపోయే అవకాశం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది. కాబట్టి ఏ విషయాల మీద మనం మనసు పెట్టాలి అంటే, ఏవి మాన్యమైనవో, ఏవి నీతి కలిగినవో, ఏవి పరిశుద్ధ జీవమునకు ఆధారముగా కనిపిస్తున్న వాటి మీదనే మీరు లక్ష్యం ఉంచాలంటాడు పౌలు. చాలా చాలా లోతుగా
ఆధ్యాత్మిక విషయాలను రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటున్నాడంటే ఇంకా దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగినటువంటి వారు కాదు. అంటే పాపము నుంచి మనం బయటపడిన తర్వాత ఎలా ఉండాలంటే ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. దేవుని ఆత్మ మనలో లేదంటే మనము పాపములకు దాసులుగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకే వ్యక్తి సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఏదో ఒక్కరికే దాసులు, ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు అన్నట్లుగా ఉంటే దేవుని బిడ్డగా ఉండాలి, లేక ఈ లోకంలో ఉండాలి. అయితే దేవుని బిడ్డగా ఉంటే నీకు నిత్యజీవం వస్తూ ఉంటుంది, నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు యుగంలో ఉంటావు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా కాకపోతే నిత్య నరకము సిద్ధము ఉన్నదనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని గుర్తిరిగి ఎప్పుడు నీవు పడిపోయావో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పడిపోయినటువంటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా నీవు రీకనెక్ట్ అవ్వకపోతే దేవాతి దేవునితో నీవు నిత్యత్వంలోనికి ప్రవేశింపలేవు అనే విషయాన్ని ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. మీకు ఏమి కావాలి, మీరు ఎందుకు పిలువబడ్డారంటే పరిశుద్ధులగుటకే. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ తగినది. ఆయనతో సహవాసం చేస్తే నిత్యత్వంలోనికి మనం వెళుతూ ఉంటాం, నరకం నుండి తప్పించబడుతూ ఉంటాం. ఆయనను విడిచిపెట్టేస్తే నరకంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. తద్వారా తిరిగి మరలా నీవు రాలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రియమైన వాళ్ళ అదే విషయాన్ని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారముగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో పడే అవకాశం లేదు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంటురు, ఆత్మానుసారముగా ఆలోచన చేస్తారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ మీలో నివసించినలా ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎప్పుడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. దేవాతి దేవుడు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు కృపావరము నిత్య జీవం ఇస్తుంది. దేవాతి దేవుడు తన విశేషమైనటువంటి కనికరమను బట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమించి తన రాజ్య మహిమకు వారసులుగా చేయాలనేది దేవుడు కోరుకొని ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచుదాం, నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యములకు వారసులుగా ఉందాం. దేవునితో సహవాసము కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలే. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము మార్కు సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు రొట్టెలు దేవుడు ఆశీర్వదించి ఫలింపచేశాడు. 5,000 మంది తినగా ఇంకను మిగిలిన పోయే 7 రొట్టెలు 7 గంపలు ఇంకా అనేక ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఎలాంటి సమృద్ధి మనం చూడాలి అంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవాతి దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3 దినాలు అయిపోయింది, వారు తినడానికి ఏమీ లేదు, వారు తిరిగి ప్రయాణం వెళుతున్న మార్గ మధ్యంలో వారు పడిపోతారు. కాబట్టి దేవాతి దేవుడు తన ప్రజల ఎడల కలిగినటువంటి రెస్పాన్సిబిలిటీని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తన ప్రజలను ఆయన విడువని వాడు, ఎడబాయిన వాడు. మనకేది కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో దేవాతి దేవుడు మన ప్రతి అవసరమును తీర్చి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆత్మదేవుడు తన కృప మనందరిలా విస్తరింపచేయును గాక. ఆమెన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవా నిత్య నరకము గురించి నిత్య రాజ్యమును గురించి నీవు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచితే నిత్యత్వంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం, నీకు దూరం అయిపోతే నరకంలోనికి వెళ్ళిపోతామని సెలవిచ్చావు. ఏది కావాలో అది చూస్ చేసుకునే బాధ్యత మీరు మాకు ఇచ్చారు. మేము నీ బిడ్డలుగా నేను వెంబడించే బిడ్డలుగా మేము ఉంటే నీ కృప అనుగ్రహించమని, నిత్య రాజ్యములకు వారసులుగా చేయమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమెన్.